మనం రెగ్యులర్ గా ఆడుకునే గేమ్ దంషరాట్స్. గో ప్రతిసారి మేమే ఆడతాం కదా, ఈసారి నువ్వే యాక్ట్ చేసుకో, నువ్వే గెస్ట్ చేసి చూద్దాం. నేను యాక్ట్ చేసి నేను చెప్పడం ఈజీ చెప్పొచ్చు. ఇది కూడా అలా ఇడు సన్మానం, ఇడు సన్మానం. మళ్ళీ అయ్యగారిని పిలిచి లింగ వేయించాలా? మరి కానీ అయితే మీరే ఆడండి ఆ గేమ్. నేను చెప్పేస్తాడు, నేను నడుస్తూ వెళ్తాను, అది గెస్ట్ చేస్తాడు చూడు. నడక కలిసిన నవరాత్రి. పిల్లో పిసినారి పిల్లో. నీకు నచ్చిన పాటలు చెప్తున్నావు. అబ్బబ్బా దెబ్బా ఇది, అబ్బబ్బా దెబ్బా ఇది. మరెళ్ళు ఫస్ట్ ఇగో మీ టీం నుంచి నరేష్ గారు. రెడీ 3, 2, 1 గో. కాదురా రే, అదేంట్రా అది? ఏంట్రా యాక్టింగ్ చేయరా? కోడి కూర చిల్లిగారా? పానీపూరియా? పానీపూరియా? పూరి పూరి పానీపూరి బండి స్థలే. 5, 4, పానీపూరి ఏంట్రా? పూరి 1 టైమ్ అప్. ఏరా కరెక్ట్ చెప్పొచ్చు కదా. అదే చెప్పాను కదా. ఒరే ఏంటి గప్చుప్ నోటు చెప్పొచ్చు కదా కనీసం, నోటు చెప్పొచ్చు కదా కనీసం. నోటితో అలా చెప్తారా? గప్చుప్ చెప్పడం కష్టం, నోటు చెప్పొచ్చు కదా. నువ్వు నోటితో చెప్పలేదు ఇడికి, నోటితో చెప్పలేదు ఇడికి. ఈసారి నుంచి టైం అయిపోతే నోటితో చెప్పు, ఏం పర్లేదు, నేను చూసుకోండి. నోటు వస్తే మీరు కానీ సార్. అమ్మా మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? రెడీ బాలకృష్ణ. నువ్వు ముట్టుకుంటే చెప్పు చెప్పు. కాస్త నేను తాకుతుంటే తాకుతున్న చోట సోపుని రేగుతుంటే రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే. యో విత్ 1 పాయింట్. ఓకే నెక్స్ట్. వస్తున్నాడు. అరే ఏ మాకొద్దు. నువ్వు మధ్యలో అరిచేసి నువ్వు మాట్లాడి సౌండ్ చేసి నేను ఏ వద్దు, డైరెక్ట్ గా ఆ పాట ప్లే చేయండి చెప్పేస్తాడు, పాట ప్లే చేయండి చెప్పేస్తాడు. రెడీయా? ఒక నిమిషం అది. అరే సీరియస్ గా నేను మీ వైపు ఇటుపక్క చేస్తా, మీరు చెప్పేస్తారా? రెడీ 3, 2, 1 గో. చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. ఓకే దట్స్ ఎ రైట్ ఆన్సర్. 1 పాయింట్. సో ఇప్పుడు నెక్స్ట్ అదే ఎందుకు వచ్చారంటే, ఎందుకో సన్మానం అవ్వలేదు వీడికి. అవ్వదను ఏ పిల్లలతో ఆడలేవు నువ్వు. కాదు సార్, పోటీ జరుగుతుంది. సన్మానం వద్దా? అదే పోటీలో గెలిచిన దాన్ని బట్టి రిజల్ట్ అప్పుడు చెయ్యాలా వద్దా? గెలిచారు అయిపోయింది లాగానే వెళ్ళిపో. ఆల్రెడీ సన్మానం అయిపోయింది. కాదు సార్, చేశారు కదా సార్. సన్మానం అయిపోయింది, 2 సార్లు చెప్పు. అయ్యగారు నెంబర్ 1 అనుకుంటే వెళ్ళిపో. నేను కూడా సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారమ్మా? ఐశ్వర్య. లాస్ట్ 1. ఏమయ్యా నువ్వు చెవులో పాట చెప్పావు, అంతసేపు చెప్పావు నువ్వు. మాకేమో వరకు అట్లానే అంటున్నావు. చూడాలి, ఆవిడేదో అడిగితే చెప్పానే బాబు. రెడీ 3, 2, 1 నౌ. బాలకృష్ణ. గర్ల్స్, ఆడవాళ్ళు అమ్మాయిలు, గర్ల్స్, లేడీస్ 3. లేడీ కన్నె లేడీ, చుడిదార్ ప్యారీ లేడీ.
Okay, so they are the winners of this round. అమ్మా ఈ సెగ్మెంట్ ఎలా అనిపించిందో చెప్పండి. చాలా చాలా బాగా అనిపించింది, చాలా సరదాగా అనిపించింది, వెరీ ఎంటర్టైనింగ్, సూపర్. Thank you so much everybody. It's time for the KCPD. Just wait for the gang to bang it. నాన్న ఈరోజు నీ మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదని. నేను కూడా గుడికెళ్ళి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదని. నోర్మి తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి, తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నేను ప్రేమించిన పిల్ల. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చెప్పేది విను. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అలా కదా అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఎవరండి ఆయన? ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు. ఎర్రగదీశారు, సూపర్. The movie team అనగనగా ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. సో ఫస్ట్ టీ షర్ట్ నేను ఆదికి ఇస్తాను. ఇది మీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించం. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఉలాలా ఉలాలా డబల గోపాల కిసులా ఆట కోస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా. మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతానండి. ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. ఊహ తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకుందాం, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. నాకు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్. సుమంత్ గారు ఈ ఏప్రిల్ వస్తే 25 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకుంటున్నారు. మేమందరం వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ యూ. రాజన్న రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్ దగ్గరకు వచ్చి ఏటే. అలాగే. రాజు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే. ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా. వర్ష, ఇమ్ముతో ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఏమో, ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు.